గుడ్ మార్నింగ్ ఇబో ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు మనం డీక్యూ ఎక్స్చేంజ్లో ఏ విధంగా లాగిన్ అయ్యేది, అదేవిధంగా మన ఎక్స్చేంజ్లో ఇచ్చిన కొత్త ఆప్షన్ P2P గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మన ఎక్స్చేంజ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టినాక ఐఎమ్ నాట్ రోబోట్ అనేది టచ్ చేసి అక్కడ టిక్ మార్క్ రావాలి. వచ్చిన తర్వాత ఏదైనా సింబల్స్ వచ్చినా వాటిని పెడితే కరెక్ట్గా మనకు టిక్ మార్క్ వస్తుంది. తర్వాత సైన్ ఇన్ అని ఈ విధంగా సైన్ ఇన్ చేసిన తర్వాత చూడండి, ఫస్ట్ మన పేరు వస్తుంది, అదేవిధంగా మన యూఐడి నెంబర్ వస్తుంది. అదేవిధంగా కిందికి వచ్చిన తర్వాత మన వ్యాలెట్ ఓపెన్ చేస్తే మనకాడ ఏ కాయిన్స్ అనేవి చూస్తుంది. వ్యాలెట్లో చూడండి, ఇక్కడ స్పాట్ వ్యాలెట్, ఈ వ్యాలెట్ అనే స్పాట్ వ్యాలెట్, P2P వ్యాలెట్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి మనం స్పాట్ వ్యాలెట్లో మన దగ్గర ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. స్పాట్ వ్యాలెట్లో చూడండి, ISDT 390, USDTలో 84, అదేవిధంగా QC క్వాంటమ్ క్రిప్టో కరెన్సీ QCC కాయిన్ మనకు 0.6, అదేవిధంగా D కాయిన్ 0.01. ఈ విధంగా మన దగ్గర 4 కాయిన్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. సో మనకు మన ఎక్స్చేంజ్లో స్పాట్ వ్యాలెట్లో ఈ కాయిన్స్ అవైలబుల్ ఉన్నాయి. తర్వాత పైన టాప్లో 3 గీతలు మనం టచ్ చేస్తే, రైట్ సైడ్లో 3 గీతలు మనం టచ్ చేస్తే మనకు 3 ఆప్షన్ ట్రేడ్ ఉంటుంది. ట్రేడ్లో స్పాట్ ట్రేడ్ టచ్ చేస్తే మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. దాని కింద P2P ట్రేడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని టచ్ చేయాలి. దాన్ని టచ్ చేస్తే మనకు P2P ట్రేడింగ్ కింద P2P మార్కెట్ అని ఉంటుంది. P2P మార్కెట్లో ఆపోజిట్లో ఒక యారో మార్క్ కిందికి ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే మనకు చూడండి, క్రియేట్ యాడ్ అని, అదేవిధంగా మై యాడ్స్ అని, అదేవిధంగా మై ఆర్డర్స్, P2P వ్యాలెట్, పేమెంట్ మెథడ్స్, యూజ్ సెంటర్ అని మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ మనము 1 by 1 ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఇక్కడ మనం పేమెంట్ మెథడ్ కింద నుంచి చూద్దామండి. పేమెంట్ మెథడ్ అనేది టచ్ చేయాలి. పేమెంట్ మెథడ్ టచ్ చేస్తే మనకు ఇక్కడ యాడ్ మెథడ్ అని ఉంటుంది, ప్లస్ సింబల్లో. దాన్ని టచ్ చేస్తే మనకు సెలెక్ట్ ఏ టైప్ అని ఉంటుంది. పైన పేమెంట్ మెథడ్ కింద సెలెక్ట్ ఏ టైప్ అని ఉంటుంది, యారో మార్కులు పైకి కిందికి ఉంటాయి. దాన్ని టచ్ చేస్తే మనకు బ్యాంక్ ట్రాన్స్ఫర్, UPI ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్స్ 2 ఉంటాయి. సో మనం ఫస్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ పెడదామండి. బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకు అకౌంట్ హోల్డర్ నేమ్, మన డీక్యూ ఎక్స్చేంజ్లో ఏం పేరు ఉందో ఆ పేరు గల వ్యక్తి పేరు రాయండి. అదేవిధంగా అతని బ్యాంక్ అకౌంట్, ఎగ్జాంపుల్గా HDFC బ్యాంక్, స్టేట్ బ్యాంక్, ఇలా ఈ విధంగా బ్యాంక్ పేరు మెన్షన్ చేయండి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ నెంబర్ మెన్షన్ చేయండి. నీట్గా బుక్లో ఏ విధంగా ఉందో చూసి నీట్గా కరెక్ట్గా ఎంటర్ చేయండి, లేకపోతే అమౌంట్ వేరే వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి కరెక్ట్గా చెక్ చేసుకొని 1కి 2 సార్లు ఓకే చేయండి. అదేవిధంగా IFSC కోడ్ చూడండి, ఇక్కడ IFSC కోడ్ని ఎంటర్ చేసి, అదేవిధంగా బ్రాంచ్, SR నగర్ బ్రాంచా లేదా మార్కాపురం బ్రాంచ్, ఈ విధంగా వాళ్ళ యొక్క బ్రాంచ్ పేర్లు మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ టచ్ చేస్తే మనకు అకౌంట్ అనేది యాడ్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ యాడ్ పేమెంట్ మెథడ్లో 2వ ఆప్షన్ యాడ్ పేమెంట్ మెథడ్ అని టచ్ చేస్తే మనకు పైన సెలెక్ట్ పేమెంట్ మెథడ్ టైప్ అయింది. దాంట్లో UPI సెలెక్ట్ చేస్తాం. UPI సెలెక్ట్ చేస్తే అకౌంట్ హోల్డర్ నేమ్ మన పేరు అన్నపరెడ్డి వెంకటేశ్వర్లట. తర్వాత కింద మన అయితే ఫోన్పేనా, గూగుల్ పేనా, ఏదైనా UPI ID ఇవ్వచ్చు, లేదా ఫోన్ నెంబర్ కానీ ఇవ్వచ్చు. ఎందుకు ఫోన్పే చేస్తారు కాబట్టి, UPI ట్రాన్సాక్షన్ కాబట్టి ఇక్కడ మన ఫోన్ నెంబర్ను మెన్షన్ చేయాలి. చేసిన తర్వాత కింద యాడ్ పేమెంట్ మెథడ్ అని చేస్తే ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఈ విధంగా చూడండి, UPIది యాడ్ చేశాను, నా నెంబరు ఈ విధంగా యాడ్ అయింది. బ్యాంక్ అకౌంట్ యాడ్ చేశాను ఈ విధంగా. లేదు ఇది రాంగ్ ఉందనుకుంటే ఇక్కడ చూడండి, రిమూవ్ పేమెంట్ మెథడ్ అనే ఆప్షన్ ఉంది, అది టచ్ చేసి రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా మనం అకౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ పేమెంట్ మెథడ్ టైప్ ఆపోజిట్ టచ్ చేసి నెక్స్ట్ మనకి P2P వ్యాలెట్ను ఓపెన్ చేసామండి. ఈ P2P వ్యాలెట్ అంటే ఏంటో చూద్దాం. P2P వ్యాలెట్లో ఫస్ట్ మనకి ఏముంది, USDT ఉంది, ISDT ఉంది. సో మన కాడండి USDTలను ISDTని
మనం ట్రాన్స్ఫర్ దేనికి చేసుకోవాలి, స్పాట్ వ్యాలెట్ నుంచి P2P వ్యాలెట్లోకి లేదా P2P నుంచి స్పాట్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ చూడండి, యూఎస్డిటీ నా దగ్గర ఎన్ని ఉన్నాయి, స్పాట్ బ్యాలెన్స్లో 84 ఉన్నాయి, P2P బ్యాలెన్స్లో 0 ఉన్నాయి. సో నేను ఇక్కడ P2P ఆప్షన్ చేయాలి కాబట్టి P2Pలో నేను యూఎస్డిటీ సేల్ చేద్దాం అనుకుంటే P2Pలోకి తీసుకొచ్చుకోవాలి. ఏ విధంగా చూద్దాం. ఇక్కడ కింద ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంది చూడండి, దాన్ని టచ్ చేయగానే పైన స్పాట్ వ్యాలెట్ నుంచి P2P వ్యాలెట్ ఆప్షన్ ఉంది. దాని కింద P2P నుంచి స్పాట్ వ్యాలెట్ మనం అమ్ముతున్నాం కాబట్టి స్పాట్ వ్యాలెట్ నుంచి P2Pలోకి తెచ్చుకోవాలి. అందువల్ల పైన టిక్ మార్క్. లేదు మనం కొన్నాం అనుకోండి యూఎస్డిటీలు కానీ ఐఎస్డీలు కానీ కింద P2Pలో ఉంటాయి కాబట్టి దాన్ని స్పాట్లోకి తెచ్చుకోవాలి. కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కొన్నోళ్ళు ఇక్కడ మార్చుకోవాలి. పైన ఏమో మన కాడ ఆల్రెడీ ట్రేడింగ్లో ఉన్నాయి, స్పాట్ వ్యాలెట్లో ఉన్నట్టు వాటిని P2Pలోకి తెచ్చుకొని మనం P2P ద్వారా ఎవరికైనా సేల్ చేసుకోవచ్చు. P2Pలో కొన్న వాళ్ళు కింద ఆప్షన్లో P2P నుంచి స్పాట్ వ్యాలెట్లు మార్చుకొని వాళ్ళు ట్రేడింగ్లోకి వాడుకోవచ్చు. సో మనం ఏంది స్పాట్ నుంచి P2Pలోకి మారుస్తున్నాం కాబట్టి ఇక్కడ మన స్పాట్లో ఎన్ని ఉన్నాయి, 84 యూఎస్డిటీలు ఉన్నాయి, 84 యూఎస్డిటీలు. సో దాంట్లో ఇంకో 10 అనేది నేను ఇక్కడ తీసుకొస్తున్నాను, P2P వ్యాలెట్లో తీసుకొచ్చాను. చూడండి ఇక్కడ ఇందాక P2P వ్యాలెట్లో 0 ఉంది, ఇప్పుడు 10 అయింది. స్పాట్ వ్యాలెట్లో ఇందాక 84 ఉన్నాయి, ఇప్పుడు 74 అయింది. ఈ విధంగా తెచ్చుకోవాలి. అదేవిధంగా ఐఎస్డిటీలు చూడండి, స్పాట్ బ్యాలెన్స్లో మనకు 390 ఉన్నాయి, P2P బ్యాలెన్స్ 0 ఉన్నాయి. ట్రాన్స్ఫర్ చేద్దాం. మనకాడ స్పాట్ నుంచి P2P వ్యాలెట్లోకి మనం చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఉంచుకుంటాం. మనకాడ అవైలబుల్గా 390 ఉన్నాయి కాబట్టి మనం మ్యాక్సిమం ఒక 50 పెడదాం. 50 P2P వ్యాలెట్లోకి మారుస్తున్నాను. చూడండి ఇక్కడ P2P బ్యాలెన్స్ 50 ఉన్నాయి, అలాగే స్పాట్ బ్యాలెన్స్లో 340 ఉన్నాయి. ఈ విధంగా మనము P2P వ్యాలెట్లో నుంచి ఇది స్పాట్ వ్యాలెట్ నుంచి P2Pకి, P2P నుంచి స్పాట్లోకి తీసుకెళ్ళి మనం ట్రేడింగ్ చేసుకోవాలి. కొనాలంటే P2Pలోకి తెచ్చుకొచ్చి మనం P2Pలో సేల్ చేయొచ్చు. అదే P2Pలో మనం పర్చేజ్ చేసి మళ్ళీ స్పాట్లోకి తీసుకెళ్ళి ట్రేడింగ్ చేయొచ్చు. ఈ పాయింట్స్ ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటుంది. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం వెళ్దాం. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ మనకు క్రియేట్ యాడ్ వచ్చేయండి. క్రియేట్ యాడ్ టచ్ చేసి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత టైప్ ఆఫ్ అసెట్, ప్రైజింగ్, పేమెంట్, రిసీవ్ ఈ యొక్క ఆప్షన్స్ ఉంటాయండి. దాంట్లో బై క్రిప్టో మనం కొనాలనుకున్నప్పుడు ఫస్ట్ బైది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నేను అమ్మాలనుకుంటున్నాను, సో సెల్ క్రిప్టో మనం సెలెక్ట్ చేయాలి. యూఎస్డిటీ ఉంది ఇక్కడ, దాని ఆపోజిట్ టచ్ చేస్తే మనకు ఐఎస్డిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా యూఎస్డిటీని మనం సెల్ చేయాలనుకుంటే యూఎస్డిని పెట్టచ్చు. ఐఎన్ఆర్ ఇక్కడ ఐఎన్ఆర్ ఉంది కూడా ఐఎన్ఆర్ సెలెక్ట్ చేస్తుంది. ఇది సెల్ఫ్ ఫియట్ కరెన్సీ అని ఉంటుంది, టచ్ చేసి ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసి ఐఎన్ఆర్ వచ్చేసి ఇక్కడ చూడండి అవైలబుల్ బ్యాలెన్స్ P2P బ్యాలెన్స్ ఎంత ఉంది, 10 యూఎస్డిటీలు ఉన్నాయి. ఓకేనా, మనం 10 పెట్టాం కాబట్టి 10. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క యూఎస్డి ప్రైస్ ఎంత పెట్టాలనుకున్నారు, 95 రూపీస్. 95 రూపీస్కి యూఎస్డిటీ నేను సెల్ చేయాలనుకుంటున్నాను. మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత ఉంటుందండి. ఇక్కడ మినిమం 1 అయినా పెట్టుకోవచ్చు, లేదా 10 అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. అదేవిధంగా మ్యాక్సిమం అక్కడ ఉన్నాయి 10 ఉన్నాయి కాబట్టి 10 మ్యాక్సిమం పెట్టేసేయచ్చు. మినిమం అనేది మన ఇష్టం అండి, 1 నుంచి 10 వరకు ఎంతైనా పెట్టచ్చు. మ్యాక్సిమం అయితే టాప్ ఎంత ఉందో అంతే పెట్టాలండి, లేదా మనం 5 అయినా పెట్టుకోవచ్చు. సో 10 పెట్టాం కాబట్టి ఒక టేర్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా పేమెంట్ టైం లిమిట్ అండి, దాని ఆపోజిట్లో 3 యారో మార్కులు వచ్చేస్తే 60 మినిట్స్, 120 మినిట్స్, 240 మినిట్స్, 480 మినిట్స్, 960 మినిట్స్, 30 మినిట్స్, 15 మినిట్స్ ఇలా మనకు ఆప్షన్స్ వస్తాయి. వీటిలో మన ఆప్షన్స్ అండి 15 మినిట్స్ పెట్టుకోవచ్చు. 15 మినిట్స్ పెట్టుకొని మనం యువర్ పేమెంట్ మెథడ్ అనే ఆప్షన్ చూడండి, సెలెక్ట్ యువర్ పేమెంట్ మెథడ్ పక్కన యారో మార్క్ టచ్ చేసి మనం యూపీఐ పెట్టాము, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఇచ్చాము కాబట్టి
ఫస్ట్ యూపీఐ సెలెక్ట్ చేద్దాం. యూపీఐ సెలెక్ట్ చేసి అక్కడ వచ్చేసి ప్లస్లో ఉంది చూడండి. మళ్ళీ అదేవిధంగా నెక్స్ట్ కింద బ్యాంక్ అకౌంట్ 2 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, లేదా ఒకటే పెట్టచ్చు. ఒక యూపీఐ ఇద్దామనుకుంటే యూపీఐ ఒకటే పెట్టచ్చు. 2 ఆప్షన్స్ మన ఇష్టం అండి. 2 ఆప్షన్లు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదా ఏదో ఒక ఆప్షన్ పెడదాం అనుకుంటే ఒకటే పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. ఈ విధంగా 2 ఆప్షన్లు కావాలంటే 2 పెట్టేసేయచ్చు. 2 ఆప్షన్స్ పెట్టినప్పుడు పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కొట్టిన తర్వాత ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకు యాడ్ రెడీ అయిపోయింది. ఏమనుకుంటుంది చూడండి, యాడ్ టైపు సెల్ యూఎస్డిటీలో అమ్మాలనుకుంటున్నాను. ప్రైస్ ఎంత? 95 రూపాయలు. ట్రేడ్ లిమిట్ ఎంత? 10 పెట్టేశాను. 1 to 10 అయినా పెట్టచ్చు, మన ఇష్టం అండి. పేమెంట్ మెథడ్ ఐసిఐసి బ్యాంక్ కాబట్టి మొబైల్ కావచ్చు, ఫోన్పే కాబట్టి గూగుల్ పే కావచ్చు, లేదా బ్యాంక్ అయినా నా బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి బ్యాంక్ అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత చూడండి కింద మనం యువర్ యాడ్ విల్ బి విజిబుల్ టు ఆల్ యూజర్స్ వన్స్ క్రియేట్ యూ కెన్ ఎడిట్ ఆర్ డిజబుల్ ఇట్ ఎనీ టైమ్ ఫ్రమ్ మై యాడ్స్. అంటే ఈ యాడ్ను మనము అమ్మాలనుకుంటాం కాబట్టి ఇది పెట్టి కావాలంటే దీన్ని మళ్ళీ రిమూవ్ కానీ చేసుకోవచ్చు. క్రియేట్ వ్యాలెట్ నొక్కాను. సో ఈ విధంగా మనం చేసినది ఇక్కడ ఎర్ర మార్క్ టచ్ చేసి ఇక్కడ మై ఆర్డర్స్లోకి వెళ్తే P2P మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఆల్ కాయిన్స్ టచ్ చేసి ఇక్కడ యూఎస్డిటీ టచ్ చేస్తే ఆల్ కాయిన్స్ చూడండి ఇక్కడ మనం 95 రూపాయలకు 10 యూఎస్డీలు పెట్టాం. అదేవిధంగా జాకన్ శెట్టి అనే పర్సన్ పెట్టాడు 10 యూఎస్డీలు. కింద అన్నపరెడ్డి వెంకటేశ్వర్లు పెట్టాడు 10 యూఎస్డీలు. ఈ విధంగా ఎవరైతే యూఎస్డీలు సెల్లింగ్ పెడతారో ఈ విధంగా మనకు కనిపిస్తాయి. ఓకే అండి. ఓకే, ఇప్పుడు మనము 10 యూఎస్డీలు సెల్లింగ్ పెట్టాం కాబట్టి ఎవరైతే కొనాలనుకుంటారో వాళ్ళకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంటాయి. చూద్దాం ఒకసారి. డాష్ బోర్డ్కి వచ్చాను, ట్రేడ్కి వచ్చాను, P2P ట్రేడింగ్కి వచ్చి ఇక్కడ చూడండి బై క్రిప్టో ఆటోమేటిక్గా P2P ట్రేడింగ్కి వస్తే ఈ విధంగా ఓపెన్ అయింది. బై క్రిప్టో పక్కన సెల్ క్రిప్టో అని వస్తుంది. బై క్రిప్టోకి మనం యూఎస్డిటీలో ఇక్కడ ఆల్ కాయిన్స్ దగ్గర టచ్ చేసి యూఎస్డిటీ అంటే యూఎస్డిటీ పక్కన ఆల్ కరెన్సీ ఐఎన్ఆర్ ఆల్ పేమెంట్స్ ఉంది. ఈ విధంగా మనం సెలెక్ట్ చేస్తే మనకు యూఎస్డిటీల ద్వారా ట్రేడింగ్ అయ్యే కనిపిస్తాయి. అదేవిధంగా మై యాడ్స్లోకి వెళ్ళి క్రియేట్ ఫస్ట్ అయినా నువ్వైనా సెల్ క్రిప్టో ఓకే చేసుకొని ఇప్పుడు పైన బై క్రిప్టో మనం కొనాలనుకుంటే బై క్రిప్టో సెలెక్ట్ చేసుకోవాలి. మనం అమ్మాలనుకున్నప్పుడు సెల్ క్రిప్టో వచ్చేసి ఇక్కడ యూఎస్డిటీ ఉంది. సో దీన్ని ఐఎస్డిటీగా మనం మార్చుకోవచ్చు. అదేవిధంగా ఐఎన్ఆర్ 50 మనం రెడీగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ దాన్ని ఫిక్స్డ్ కోటింగ్ ఫిక్స్డ్ ఉంచాము. ప్రైజ్ ఎంత ప్రైజ్కి అమ్మాలనుకుంటున్నాము, ఎంత ప్రైజ్ అమ్ముదాము, ఐఎస్డిటీ 100 రూపీస్, 1 ఐఎస్డిటీ 100 రూపీస్కి లేదా 102 పెట్టాను. మినిమం ఎన్ని 10, మ్యాక్సిమం 50, ఎందుకంటే మన దగ్గర 50 ఉన్నాయి కాబట్టి. ఓకే, ఎంతసేపు పెట్టచ్చు, ట్రేడింగ్ చేయాలి కాబట్టి ఇది
పేమెంట్ అయిన ఉంటుంది కాబట్టి 30 minutes పెట్టండి. సెలెక్ట్ పేమెంట్ మెథడ్, ఫోన్పే కావచ్చు, అకౌంట్ ట్రాన్స్ఫర్ కావచ్చు, 2 ఆప్షన్స్ ఇద్దాం. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఈ విధంగా మనకు క్రియేట్ వ్యాలెట్ అనేది రెడీ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకొని సెల్ ఐఎస్డిటీ ప్రైస్ 102 రూపాయలకి ఒక ఐఎస్డి అమ్మాలని పెట్టాను. మినిమం 10 ఐఎస్డీలు, మ్యాక్సిమం 50 ఐఎస్డీలు. ఫోన్పే కావచ్చు, యూపీఐ ట్రాన్సాక్షన్ కావచ్చు, లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినా కావచ్చు. ఈ విధంగా పెట్టేసి క్రియేట్ యాడ్ అని కొడితే మనది ఈ 50 ఐఎస్డీలు అనేది మన వ్యాలెట్లో కట్ అయ్యి అక్కడ హోల్డ్ ఉంటుంది. ఎవరైతే పేమెంట్ చేస్తారో పేమెంట్ చేసి దాని స్క్రీన్ షాట్ అప్లోడ్ చేస్తే వాళ్ళకి ఈ 50 అనేది రిలీజ్ అవుతాయి. పేమెంట్ అనేది మనకు ఆటోమేటిక్గా మనకు అకౌంట్కి ట్రాన్స్ఫర్, అకౌంట్ అయినా ఫోన్పే అయినా కొట్టారు కాబట్టి మనకు వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ యూట్యూబ్ మార్కెట్లోకి వస్తే ఇక్కడ పెట్టాము 102 రూపీస్ కరెక్ట్. చూడండి, 102 రూపీస్ దగ్గర అన్నప్పుడు 102 50 ఐఎస్డీలు, మినిమం 10, మ్యాక్సిమం 50. ఈ విధంగా చూడండి, యూపీఐ పేమెంట్ ఒకటి, బ్యాంక్ ట్రాన్స్ఫర్, 2 ఆప్షన్లలో ఏదైనా ఒకదాన్ని పేమెంట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఓకే అండి, థ్యాంక్ యూ. మీ అన్నపరెడ్డి. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్.